హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. అంతేకాకుండా హాల్ టికెట్స్ రిలీజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలన్నది కూడా ఒక్కసారి మనం ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఏపీ ఎంసెట్కి సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ను కూడా మీకు ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. ఇక విషయంలోకి వెళ్దాం. ఏపీ ఎంసెట్కి సంబంధించి మే 19వ తారీఖు నుంచి ఎగ్జామినేషన్స్ జరగబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే మీరు ప్రిపరేషన్లో ఉండి ఉంటారు. అయితే దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ వీటన్నిటికి సంబంధించిన హాల్ టికెట్స్ని ఈరోజు మనకి రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే సెట్ వెబ్సైట్లోకి వెళ్ళి దాని నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకు ఒక నెంబర్, నా కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మనం హాయ్ అని మెసేజ్ పెడితే మనకి డైరెక్ట్గా మనకి హాల్ టికెట్ అనేది మన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మన హాల్ టికెట్ అనేది మనకి అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఏ నెంబర్కి చేయాలని గతంలో కూడా మనం చెప్పుకున్నాం. మరొకసారి 230009 ఈ నెంబర్కి మనం హాయ్ అని ఒక మెసేజ్ పెట్టినట్టయితే వెంటనే మనకి రిప్లై వస్తుంది. డీటెయిల్స్, మన డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడిగేటటువంటి ఒక సింపుల్ డీటెయిల్స్ మనం నింపిన తర్వాత మనకు ఆటోమేటిక్గా హాల్ టికెట్ అనేది మనకు వస్తుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే ఈసారి హాల్ టికెట్లో మనకి రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉన్నది, ఎంత దూరంలో ఉన్నది అన్నది కూడా మనకు ముందు కూడా ఇవ్వడం వలన ఇది ఒక అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే హాల్ టికెట్లో ఉన్న డీటెయిల్స్, మీ యొక్క పేరు, మీ యొక్క బ్రాంచ్, మీ యొక్క సెక్షన్, మీ స్కెడ్యూల్ అన్నీ పర్ఫెక్ట్గా మీకు సరిపోయలేవా, మీరు ఏదైతే అప్లై చేస్తారో అటువంటి ఫార్మసీ, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ వీటికి సంబంధించి ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా సరిపోయలేవనేది, మ్యాచ్ అయ్యలేవనేది ఒకసారి చూసుకొని ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు ఎక్కడ సెంటర్ పడిందో ఆ సెంటర్ని 1 డే బిఫోర్గా మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉందనేది ఒకసారి చూసుకోవాలి. అంటే ఇప్పుడున్న వాతావరణం బట్టి రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అనకుండా వీలైనంతవరకు ఎప్పుడు మీకు రిలీఫ్గా ఉంటే ఒకసారి వెళ్ళి ఆ ఎగ్జామినేషన్ సెంటర్ మీకు దగ్గరలో ఉందా లేదా, మీరున్న లొకేషన్కి అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ రోజు అటువంటి టెన్షన్ పడకుండా హరీగా టెన్షన్ పడుతూ వెళ్ళొద్దు. ఎందుకంటే ఎగ్జామినేషన్ అంటేనే ఒక టెన్షన్ ఉంటుంది. దానికి తోడు ఒక నిమిషం లేట్ అయినా కూడా మీకు ఎగ్జామినేషన్కి వెళ్ళవచ్చారు. ఇటువంటి టెన్షన్ వాతావరణం పెట్టుకోకుండా ముందు రోజు కానీ లేదా ఒక 2 days బిఫోర్ అయినా మీరు అసలు ఎగ్జామినేషన్ ఎక్కడ మీకు సెంటర్ పడింది అనేది చెక్ చేసుకోండి. మీ లొకేషన్కి ఎంత దూరం ఉందో చూసుకోండి. ఇది ముందు మీరు చేయాల్సిన పని. తర్వాత హాల్ టికెట్లోనే ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా ప్రతి ఇన్స్ట్రక్షన్ చదవండి. అందులో పెన్స్, బ్లూ పెన్ పట్టుకెళ్ళాలి, ఎటువంటి పెన్స్ పట్టుకెళ్ళాలి, అలాగే ఏ ఎలక్ట్రానిక్ గూడ్స్ తీసుకెళ్ళకూడదు, మెహందీ అనేది రాయకూడదు, ఇలాగ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకు ఉంటాయి అందులో హాల్ టికెట్స్లో. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ప్రతి ఇన్స్ట్రక్షన్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మీరు ఎంత టైంకి వెళ్ళాలి, ముందు మీకు వర్క్ ఏముంటుంది, అన్ని డీటెయిల్స్ అందులో క్లియర్గా వస్తారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని వాటన్నిటిని భద్రపరచుకొని మీరు రెడీ చేసుకొని ఒక 3-4 జెరాక్స్ కాపీస్ మీ దగ్గర భద్రపరచుకుంటా మీరు చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు చాలా రిలాక్స్గా ముందు హాల్ టికెట్ ఎప్పుడైతే మొత్తం చదివేశారో దాని తాలూకు అవన్నీ కూడా మీరు రెడీ చేసుకుని ఉంచుకున్నారు. ఇక తర్వాత మీరు చదువులోకి మీరు వెళ్ళిపోవచ్చు. ఇది ఎగ్జామినేషన్ ముందు రోజు మీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.